ఊహించడం ఆపండి. డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్ అంటే ఏమిటి? ఈ వీడియోలో డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం అంటే ఏమిటో, అది వ్యాపారాలకు ఎలా సహాయపడుతుందో తెలుసుకుందాం. డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్ అనేది వ్యాపార నిర్ణయాలను అంతర్దృష్టి, అంచనాలు లేదా అనుభవాల ఆధారంగా కాకుండా డేటా విశ్లేషణ ఆధారంగా తీసుకునే వ్యూహాత్మక విధానం. ఇది డేటాను సేకరించడం, ప్రాసెస్ చేయడం, విశ్లేషించడం మరియు అర్థం చేసుకోవడం ద్వారా చర్యలను నిర్దేశించడం, నష్టాలను తగ్గించడం మరియు ఫలితాలను ఆప్టిమైజ్ చేయడం వంటివి చేస్తుంది. ముఖ్య భావనలలో CRM, వెబ్ అనలిటిక్స్, IoT సెన్సార్లు మరియు అమ్మకాల రికార్డుల నుండి డేటా సేకరణ ఉంటుంది. డేటా విశ్లేషణలో ఎక్సెల్, టాబ్లో, పైథాన్, SQL వంటి సాధనాలు మరియు మెషిన్ లెర్నింగ్ అల్గోరిథంలు ఉపయోగించబడతాయి. విజువలైజేషన్ కోసం డాష్బోర్డులు మరియు చార్ట్లు, ఆపై నిర్ణయ అమలు మరియు పర్యవేక్షణ కీలకమైనవి. McKinsey ప్రకారం DDDM ఉత్పాదకతను 5 నుంచి 6% పెంచుతుంది, ఖర్చులను 15 నుంచి 20 వరకు తగ్గిస్తుంది మరియు ఆదాయ వృద్ధిని 5 నుంచి 10% పెంచుతుంది. DDDM దశలలో లక్ష్యాలను నిర్వచించడం, సంబంధిత డేటాను సేకరించడం, శుభ్రపరచడం మరియు విశ్లేషించడం, అంతర్దృష్టులను పొందడం, పరికల్పనలను పరీక్షించడం మరియు పునరావృతం చేయడం వంటివి ఉంటాయి. నెట్ఫ్లిక్స్ 260 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లతో దాని సిఫార్సు ఇంజిన్ ద్వారాకు ఒక అద్భుతమైన ఉదాహరణ. ఈ ఇంజిన్ 80% కంటెంట్ వీక్షణలను నడిపిస్తుంది, రోజుకు 100 బిలియన్లకు పైగా ఈవెంట్లను విశ్లేషిస్తుంది. వీక్షణ సమయం, శోధనలు, రేటింగ్లు, పాజ్లు, రివైండ్లు మరియు పరికర వినియోగం వంటి డేటాను ఇది విశ్లేషిస్తుంది. 2013లో డేవిడ్ ఫించర్ మరియు కెవిన్ స్పేసీకి అధిక డిమాండ్, అలాగే బ్రిటిష్ ఫిల్మ్స్ అబౌట్ పాలిటిక్స్ జానర్ ప్రజాదరణ హౌస్ ఆఫ్ కార్డ్స్కు దారితీసింది. సీజన్ 1కి $100 మిలియన్ ఖర్చైనప్పటికీ మొదటి సంవత్సరంలో 2 బిలియన్ వీక్షణ గంటలు సాధించింది. వ్యక్తిగతీకరించిన థంబ్నెయిల్లు క్లిక్లను 30% మెరుగుపరుస్తాయి. కంటెంట్ కొనుగోలు మరియు ధరల నిర్ణయాలలో కూడా డేటా ఉపయోగపడుతుంది. స్టార్బక్స్ 80 కంటే ఎక్కువ దేశాలలో 38,000 కంటే ఎక్కువ స్టోర్లతో మెనూ ఆవిష్కరణ, ఇన్వెంటరీ మరియు వ్యక్తిగతీకరణ కోసంను ఉపయోగిస్తుంది. వారి డీప్ బ్రూ AI 10 కంటే ఎక్కువ సంవత్సరాల లావాదేవీ డేటా, యాప్ వినియోగం, వాతావరణం మరియు ఫుట్ ట్రాఫిక్ను విశ్లేషిస్తుంది. ఇది ప్రిడిక్టివ్ స్టాకింగ్ కోసం ఉపయోగపడుతుంది, వ్యర్థాలను 20% తగ్గిస్తుంది. పంపకిన్ స్పైస్ లాటే 2003లో ప్రవేశపెట్టబడింది. పతనం ప్రాధాన్యత డేటా ఆధారంగా సంవత్సరానికి $500 మిలియన్ సంపాదిస్తుంది. సైట్ ఎంపిక కోసం జియోస్పేషియల్ అనలిటిక్స్ ఉపయోగించబడుతుంది. మొబైల్ యాప్ డేటా ద్వారా వ్యక్తిగతీకరించిన ఆఫర్లు 15% అధిక రిడెంప్షన్ను అందిస్తాయి. డేటా డ్రివెన్ డెసిషన్ మేకింగ్ అనేది కేవలం ఒక ట్రెండ్ కాదు, ఇది ఆధునిక వ్యాపార ప్రపంచంలో విజయం సాధించడానికి ఒక అవసరం. మీరు వ్యాపార నిపుణులైనా, విద్యార్థులైనా లేదా సాధారణ వీక్షకులైనా DDDM సూత్రాలను అర్థం చేసుకోవడం మరియు వర్తింపజేయడం చాలా ముఖ్యం. డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మీరు మీ లక్ష్యాలను మరింత సమర్థవంతంగా చేరుకోవచ్చు మరియు మెరుగైన ఫలితాలను సాధించవచ్చు. ఊహించడం ఆపి డేటాను మీ మార్గదర్శిగా చేసుకోండి. మీ వ్యాపారంలో లేదా అధ్యయనాలలో అమలు చేయడం ప్రారంభించండి.